జై శ్రీరామ్. శ్రీయుతమూర్తి యో పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా గొనిపోయదనంచుయున్నవాడా అదమాదముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపముల్. లక్ష్మీస్వరూపురాలైన రుక్మిణీదేవి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ వారికి గురుముఖం ద్వారా తన యొక్క కష్టాన్ని విన్నవించుకుని ఈ విధంగా శరణు కోరింది. ఓ పురుషోత్తమ శ్రీకృష్ణ శుభస్వరూప, నేను నీదానను, నిన్ను మనస్ఫూర్తిగా వరించిన దానను. నువ్వు నా యొక్క ప్రభువువి, నా యజమానివి. నేను నీ సొమ్మును, నీ సొత్తును. నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను, నీ సొత్తును అయిన నన్ను దుష్టాత్ముడైనటువంటి శిశుపాలుడు అద్భుతమైన నీ యొక్క పరాక్రమం గురించి తెలియక నన్ను నీ నుంచి దూరం చేసి నన్ను దొంగిలించాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. కావున స్వామి, అటువంటి దురాత్ముడు నుండి నన్ను నువ్వే రక్షించు స్వామి అని రుక్మిణీదేవి ఎంతో ప్రేమతో భక్తితో శ్రీకృష్ణ పరమాత్మకు తన యొక్క కష్టాన్ని విన్నవించుకోగా, భక్తురాలి కష్టాన్ని విన్న శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అనుగ్రహించి రుక్మిణీదేవిని స్వీకరించాడు. రుక్మిణీదేవిని ఈ ఘట్టము నుంచి మనం నేర్చుకోవలసిన చక్కటి సందేశం ఏమిటి అంటే, రుక్మిణీదేవి ఏ విధంగా తనను తాను భగవంతునికి అర్పించుకున్నదో అలాగే మనం అందరము కూడా భగవంతుణ్ణి మన యొక్క ప్రభువుగా భావించాలి. భగవంతుణ్ణి మన యొక్క యజమానిగా భావించి అంకిత భావంతో మనం అందరము మనల్ని మనం భగవంతునికి అర్పించుకోవాలి. అలా మనల్ని మనం భగవంతునికి అర్పించుకున్న నాడు మనం భగవంతుని యొక్క సొమ్ము అవుతాం, భగవంతునికి సంబంధించిన వారం అవుతాం. అలా భగవంతునికి సంబంధించిన సొమ్ము ఏనాడైతే మనం అయ్యామో ఆనాటి నుండి కూడా మన యొక్క యోగక్షేమాలు, మన యొక్క సంరక్షణ బాధ్యత భగవంతుడు చూసుకుంటాడు. ఆనాడు దుష్టాత్ముడైనటువంటి శిశుపాలు నుంచి రుక్మిణీదేవిని ఏ విధంగా శ్రీకృష్ణుడు రక్షించాడో ఈనాడు కూడా మనందరినీ కూడా మన కష్టాల నుంచి, మనల్ని కష్టపెట్టేటటువంటి దుష్ట ప్రభావాల నుంచి కూడా భగవంతుడు సంరక్షిస్తాడు. అలా రక్షింపబడాలి అంటే మనమందరము కూడా రుక్మిణీదేవి వలె మనల్ని భగవంతునికి అర్పించుకోవాలి. మన యజమానిగా మనం భగవంతుణ్ణి భావించాలి. మన యొక్క స్థితిగతి భగవంతుని యొక్క పాదాలే అనే విశ్వాసం కలిగి ఉండాలి. అలా త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో మనల్ని మనం భగవంతునికి అర్పించుకుని భగవంతుని యొక్క దివ్యానుగ్రహాన్ని పూర్తి స్థాయిలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.